ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బావి చూస్తున్నారు కదా, ఈ బావి వచ్చేసి దగ్గరగా 510 సంవత్సరాల పైన అయింది. ఇప్పటికి ఈ బావి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఈ చెట్లన్నీ పక్కనే వచ్చేసి పెద్ద ఆశ్రమం ఉంది. సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఒక ట్విస్ట్ అనేది చెప్తాను. మీకు వీడియోని లాస్ట్ వరకు చూడండి. అక్కడ చూడండి, ఇక్కడ నాగల్కట్ట కానీ ఉంది. శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన కాలంలో ఇవన్నీ కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే మీకు పక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువులో నీళ్లు చాలా ఉన్నాయి. వర్షాల కారణంగా కొద్దిగా కొన్ని నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ హిస్టరీ ఏమని చెప్తున్నానంటే మీరు చూడండి, ఇక్కడ చూడండి, నీళ్ళు ఎక్కువగా ఫుల్గా అయిపోయినప్పుడు నీళ్ళన్నీ బయటికి పోతాయి కదా. ఇక్కడ 2 పైపులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 పైపులు ఎందుకు తయారు చేసినారంటే, నిండిపోయినప్పుడు దీని ద్వారా నీళ్ళు అనేటివి బయటికి పోతూ ఉంటాయి అన్నమాట. ఆ నీళ్ళు వచ్చేసి చాలామంది ఇట్లా రోడ్ల తాకడికి రోడ్ల ద్వారా నీళ్ళు బయటికి పోతున్నప్పుడు చాలామంది పొలాలకి వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఆవులకి దొడ్ల కాడికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు అన్ని ఏండ్ల కిందట కట్టిన ఈ కృష్ణదేవరాయల పరిపాలన కాలంలో చెరువులు, పూటగోళ్ళు, బావులు ఇవన్నీ అలాగే ఉన్నాయి. వాటికి అనుకూలంగా మీకు ఈ కట్టడాల గురించి ఏమనిపిస్తుందో, ఒకవేళ ఈ బావి ఉన్న ప్రదేశం మీరు చూసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు వల్ల ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరు వ్యూవర్స్ అనేది మాకు కింద కామెంట్ బాక్స్లో మంచిగా పాజిటివ్గా కామెంట్ చేసి మాకు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు తెస్తూ ఉంటాను. ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ మా ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, పోయి క్లిక్ చేసి అన్ని వీడియోస్ చూడండి. లైక్, షేర్. మీకు ఇప్పుడు బావి చూపించినా కదా, 2 పైపులు నీళ్లు బావిలో ఫుల్ అయిపోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంటే ఈ వంక ఉంది, ఈ వంక నుంచి బయటకు వస్తా ఫ్రెండ్స్. ఇలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.